చేస్తున్నారు? మీకేం కావాలో నాకు తెలుసు. నేను రాత్రంతా నా బాస్తో ఉన్నానా? మేమిద్దరం ఆడల్సే, ఒక్క రాత్రే కదా. అయినా నేను నా బాస్తో ఎలా? ఒకవేళ నా ఉద్యోగం పోతే ఇలాంటి మంచి కంపెనీని వెతకడం చాలా కష్టం. దీన్ని 7 గంటల్లోపు తీసుకోవాలి. ఇక్కడేం చేస్తున్నావు? చేతులేంటిది? అడుగుతున్నానుగా సమాధానం చెప్పు. అది కడుపు నొప్పని ఇప్పుడే మందులు తీసుకోవడానికి వచ్చాను. అవును, నువ్వెక్కడేం చేస్తున్నావు? లేదు, రాత్రి నువ్వు రాలేదు కదా, అందుకే భయంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. రాత్రి నువ్వు ఎక్కడున్నావు? నిన్న రాత్రి కంపెనీ డిన్నర్ పూర్తవడానికి ఆలస్యమైంది, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయకూడదని హోటల్లోనే ఉన్నాను. లవ్ బైట్ ఉంది, మాత్రలు కొనిపెట్టుకుంది, రాత్రి బాస్ తో కలిసి ఉంటుంటుంది. నాకు చిన్న అనుమానం. నా మెడికల్ రిపోర్ట్ ని తీసుకున్నావా? ఉంది. నేను నిన్న దాన్ని నా బ్యాగ్ లోనే పెట్టాను. ఆ గ్రూప్ నా డిజైన్స్ అన్నిటిని దొంగతనం చేయాలని చూస్తున్నారు, నన్ను ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారు. నువ్వు వెంటనే అందరినీ టర్మినేట్ చేసేయి. ఓకే ప్రెసిడెంట్ సార్. ఇది నిన్న రాత్రి నాతో ఉన్న అమ్మాయిదే కదా? ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయి. సరే సార్. ప్లీజ్ నన్ను క్షమించు. ఇప్పుడే హాస్పిటల్ కి వెళ్ళి ఇంకో కాపీ తీసుకొస్తాను. అది నాకొద్దు. ఎలాగో ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ అవను, ఇంకా నాకు అదెందుకు? నీకు తెలుసు, నువ్వు నేను ఒకే ఆర్ఫనేజ్ లోనే పెరిగాం. నీకు మాత్రం అంత మంచి జరుగుతుంది. టాప్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసావు, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు. ఇదంతా ఎలా? అలాంటిదే లేదు, మన బెస్ట్ ఫ్రెండ్స్ కదా, నేను చూసుకుంటాను. కానీ జరిగేది చూస్తుంటే అలా అనిపించట్లేదు. ఇలా చూడు, నువ్వు పనిచేసే కంపెనీలో చాలా మంచి కూరళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఒకరిని నాకు ఇంట్రడ్యూస్ చేయి. ఆ తర్వాత డబ్బుకి ఏ కొరత ఉండదు. ఇలా చూడు, నువ్వు ఇంకోరిని నమ్మితే అది నీకే సమస్య. నువ్వెప్పుడు నిన్ను నమ్ము. ఒకటితో రాత్రంతా గడిపి ఇంటికి రాలేదు, ఇప్పుడు నా దగ్గరే నటిస్తోంది. నీకంతా మంచి ఎందుకు జరుగుతుందో ఇప్పుడు అర్థమవుతుంది. సరే, అర్థమైందిలే. సరేరా, మనం వెళ్ళి తిందా. రా, వెళ్దాం. వీళ్ళు చాలా తరుణమైన వాళ్ళు. వీళ్ళు అమ్ముతున్న ఎక్స్పర్ట్ బాత్ బిల్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. న్యాయం దొరికేంత వరకు పోరాడదాం. నువ్వు నాతో పాటు రా. లాక్ ఇన్ సక్సెస్ఫుల్. ఈ గెటప్ లో నన్ను ప్రెసిడెంట్ గుర్తుపట్టలేరు కదా. ఓ బేబీ, ఆగో. ఈ జాస్మిన్ సెంట్ నిన్న నాతో ఉన్న అమ్మాయి దగ్గర నుంచి కూడా ఇదే వాసన వచ్చింది. నీ పేరేంటి? నీ పేరేంటి? నా పేరు పూజ. అందులో వేరే పేరు ఉంది. నన్ను గుర్తుపట్టారా? క్షమించండి, నేను తప్పుగా అర్థం చేసుకున్నా. ప్రెసిడెంట్ సార్, మేడం మీకోసం బ్లైండ్ డేట్ అరేంజ్ చేశారు, మీరు తప్పకుండా వెళ్ళాలి. ప్రస్తుతానికి ఏదొద్దు. నిన్న నేను ఒక అమ్మాయితో ఉన్నాను కదా, ఆ అమ్మాయి గురించిన అప్డేట్స్ ఏమి? ఇంకా వెతుకుతున్నాం సార్. పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఒకవేళ వాళ్ళు నా గురించే మాట్లాడుతున్నారు. సార్, అదేదో తెలియకుండా జరిగింది. మీరు అమ్మాయిని వదిలేయచ్చు కదా. నేను తనని పెళ్లి చేసుకుంటా. ఏంటది? మీరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? ఎందుకు? ఏమైంది? ఏమీ లేదు, మేడం గారు మీకు డబ్బున్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మీ స్టేటస్ కి అమ్మాయి సరిపోతుందో లేదో తెలీదు. నా పెళ్లి కూడా నాకు ఇష్టం వచ్చిన ప్రకారం నేను చేసుకోకూడదు అంటున్నావా? నేను అలా చెప్పలేదు సార్. వీళ్ళ మాటలు వినిపించట్లేదే. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎందుకు అలా చూస్తున్నావు?
నీ ఫేస్ కి ఏమైంది? ఆ, ఆ, అదే నాకు అలర్జీ వచ్చింది. అలర్జీయా? ఆహా, బాస్ కి సైట్ కొడుతున్నావా? అలాంటిదే లేదు. నాకు అర్థమవుతుంది. అతనేమి ధనవంతుడు మాత్రమే కాదు, ఈ వరల్డ్ లోనే గొప్ప ఆర్కిటెక్చర్ డిజైనర్. ఇలాంటి అబ్బాయి మీకు దొరుకుతాడా చెప్పండి? ఆయన మీకు నచ్చడం అనేది సాధారణమైన విషయం, కానీ ఇప్పుడు వరకు నేను అతను ఏ అమ్మాయితో తిరగడం చూడలేదు. ఒకవేళ అతనికి ఆ అబ్బాయిలు మాత్రమే నచ్చుతారనుకుంటా. లేదు లేదు, ఆయనకు అమ్మాయిలంటేనే ఇష్టం. అది మీకెలా తెలుసు? ఊరికే గెస్ట్ చేశాను. నేను ఆయనతో పాటు ఉన్నానన్న విషయాన్ని చెప్పలేను కదా. లేదు లేదు, ఇది నా డిజైన్. ఇందులో ఎందుకు డైరెక్టర్ వరుణ్ పేరుంది? ఆ డైరెక్టర్ చాలా మందిని యూజ్ చేసుకున్నాడు. అదంతా వదిలేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళని ఇలాగే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. నేను ఆయన అడుగుతాను. డైరెక్టర్, ఇది నా డిజైనే కదా, ఇందులో నా పేరు ఎందుకు లేదు? పూజ, ఈ డిజైన్ కంపెనీది. అదంతా కాకుండా ఒక అమ్మాయి ఎంత ప్రయత్నించినా మగాడిని దాటి వెళ్ళలేదు. అందుకని అందులో నా పేరే వస్తుంది. అది కూడా నీ మంచి కోసమే. ఇవన్నీ నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు చేసినవి. మీరు దీన్ని దొంగిలించలేరు. ఏమంటున్నావు నువ్వు? నా పేరు వేయకూడదంటున్నావా? నాకు అర్థమైంది. నేను నీకు సహాయం చేస్తాను. నా టీం ఉందే, అదే ఇప్పుడు టాప్ 10 లో ఉంది. ఈ ఇండస్ట్రీ మొత్తంలో నువ్వు కోర్ మెంబర్ అవ్వాలంటే నువ్వు నాకు కొంచెం సిన్సియర్టీ చూపించాలి. మర్యాదగా ప్రవర్తించండి. నేను ఇక్కడ పనిచేయడానికి వచ్చాను, ఇలాంటి వాటి కోసం కాదు. పైగా నా మొహం ఎలా ఉందో చూశారు కదా, మీకు అసలు టేస్టే లేదా? నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదేంటి? ఇదంతా ఎలర్జీ కదా, దీనివల్ల నాకు ఎటువంటి సమస్య లేదు. నా దగ్గరికి రావద్దు. దగ్గరకు వస్తే నేను ఊరుకోను. ఓ, అలాగా? అప్పుడు నువ్వు ఎలా పొలైట్ గా ఉంటావో నేను నేర్పిస్తాను. నీ గురించి నేనంతా తెలుసుకున్నాను. నువ్వు ఒక అనాథవంట కదా, నీకు అమ్మా నాన్న లేరంట కదా. ఈ గ్రూప్ లోపలికి ఎలా వచ్చావో, ఎవరెవరితో ఏం చేసావో, నువ్వు కావాలంటే నా గురించి ఇన్వెస్టిగేషన్ చెయ్యి. ఏమంటున్నారు మీరు? నువ్వు ఈజీగా పైకొద్దాం అనుకుంటున్నావా? నువ్వు దీనికి సహకరించకపోతే ఏది జరగదు. నిన్ను ఇండస్ట్రీలో బ్లాక్ లిస్ట్ లో పెడతాను. నువ్వు డబ్బు కూడా చూడలేవు, నీ పనిలో కూడా వండలేవు. మిమ్మల్ని- నువ్వు వచ్చినే కదా, నిన్ను ఒకసారి రుచి చూడనా? వదలండి. సరే, నువ్వు అసలు తప్పించుకోలేవు. ఏం జరుగుతోంది? మిస్టర్ ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్, తను మోసం చేస్తుంది. తను ఎప్పుడు ఎలా చేస్తుంది? నేను పని నుంచి తీసేస్తున్నాను. ఏమంటున్నారు? మీ నాన్న చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నాను. నేను ఎన్ని అచీవ్మెంట్లు చేశాను, ఈ కంపెనీ కోసం ఎంత కష్టపడ్డాను. నేను ఇంకొకసారి చెప్పను. ఈ ఇండస్ట్రీలో నువ్వు బ్లాక్ లిస్ట్ అవ్వకూడదంటే ఇక్కడి నుంచి పో. ఓ, సరే, వెళ్తున్నాను. నేను ఇప్పుడు వెళ్తున్నాను. చూడండి, దయచేసి క్షమించండి. మీకు కలిగిన ఈ ఇబ్బందికి ఖచ్చితంగా కంపెనీ కాంపెన్సేట్ ఇస్తుంది. పర్వాలేదు సార్. నిన్న అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన వాసన ఈ అమ్మాయి దగ్గర నుంచి వస్తుంది ఏంటి? చూడండి, నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? నేను చెప్పడం ఇష్టం లేదా? లేదు. అయితే సమాధానం చెప్పండి. ఆయన చాలా కోపంగా ఉన్నారు. నేనే అని తెలియకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. నిన్న కంపెనీ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను. అంటే నిన్న రాత్రి తన హోటల్లో లేదన్నమాట. నేను తప్పుగా ఊహించుకున్నాను. మీరు ఏ యూనివర్సిటీలో చదివారు? ఈ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? టీఎంటీ యూనివర్సిటీ. ఇక్కడికి వచ్చి 3 నెలలు అయింది. వీటన్నిటిని మీరే రాశారా? నా ప్రాజెక్ట్కి డిజైన్ అసిస్టెంట్ కావాలి. నా టీంలో జాయిన్ అవ్వండి. లేదు లేదు, ఆయనకి నేను గుర్తులేను కదా. మీరు పూజనే కదా? హలో అసిస్టెంట్ సార్. ప్రెసిడెంట్ చెప్పమన్నారు. మీరు డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ ఇస్తున్నారా? కానీ సార్ నేను అది ప్రెసిడెంట్ తో కలిసి పనిచేయడానికి మీకు ఇష్టమే కదా? ఇందులో ఎక్కువ జీతం వస్తుంది. మీ జీతం కూడా 3 రెట్లు పెరుగుతుంది. ఏంటి 3 రెట్లా? సరే సార్, నేను కష్టపడి పనిచేస్తాను. అయితే ఈ రోజు రెస్ట్ తీసుకుని రేపు రండి. గుడ్ లక్. నిన్న రాత్రి హోటల్లో జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదు. తన చుట్టూ నుంచి వచ్చే ఆ వాసన
కోఇన్సిడెన్సేనా? ప్రెసిడెంట్, ప్రియాని కనిపెట్టాం. తనకు అనాథ. తనకు ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. అనుకోని విషయం ఏంటంటే తన పూజ రూమ్మేట్. కార్ని రెడీ చేయండి, నేను ఆ అమ్మాయిని కలవాలి. ఈయన పెద్ద ఆర్కిటెక్చరల్ ఫర్మ్ ఓనర్ కదా, ఈయనెందుకని ఇక్కడికి వచ్చారు? నన్నెందుకని కలవాలి? అయితే ఆ జాస్మిన్ ఫ్రాగ్రెన్స్ తనదేనమాట. నేను నిన్ను భయపెట్టానా? నేను అన్నింటికీ అంగీకరిస్తానని చెప్పాను కదా. నువ్వు వెంటనే చెప్పిన చోటికి రావాలి, అప్పుడే నీకు ప్రాపర్ టైటిల్ ఇస్తాను. ఏంటి? కంపెనీ డిన్నర్ పూర్తవడానికి లేట్ అయిందని నేను హోటల్లోనే ఉన్నాను. నేను నిన్న నా బ్యాగ్లోనే పెట్టాను. పూజ అక్కడ ఉందనుకుంటాను. అక్కడ ఉన్నది నేనేనని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నేనేం చేయను? ఈ నేమేమంటున్నారు? ఈ అవకాశాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ఒక ధనవంతుడికి భార్యను కావచ్చు. నిన్న రాత్రి ఆ హోటల్లో నాతో గడిపింది. అది నేనే. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకో. నేను ఇప్పుడే నిర్ణయించుకున్నాను. నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను. పూజ, ఇక నాకంటే నువ్వు గొప్పదానివి కాదు. నాకంటే నీకు లక్కు లేదు. నీ వాణ్ణి నా సొంతం చేసుకోవడం కంటే వేరే దారి లేదు. ఇవాళ నాకు ప్రమోషన్ దక్కింది కాబట్టి అందరికీ ట్రీట్ ఇవ్వాలి. సార్, డ్రైవర్ రెడీగా ఉన్నారు సార్. నువ్వు అన్నిటినీ త్వరగా ప్యాక్ చేసుకుంటా, నేను బయట వెయిట్ చేస్తాను. ఒక నిమిషం, ప్యాక్ చేసుకోవడానికి నాకు ఇక్కడ ఏమీ లేదు. నేను ఇప్పుడే మీతో వస్తాను. మీతో పాటు ఉండాలంతే. సరే. అయ్యో బాబో, ఎంతో లగ్జూరియస్ గా ఉందో. ఈ చోటిక నాకే సొంతం. ఇక్కడికంతా నా రాజ్యమే. ప్రియా, ప్రియా ఎక్కడికి వెళ్ళింది? ఇది నా సెకండ్ రికార్డ్. దీని లిమిట్ 5 lakhs ఈచ్ మంత్. జాగ్రత్త. 5 lakhs? నాకెంత కావాలని ఈ కార్డులో ఖర్చు పెట్టుకోవచ్చా? అవును. కట్ చేసిందేంటి? మనోజ్, నాకు బాగా ఆకలిగా ఉంది. నాతో పాటు వచ్చి మీరు భోంచేస్తారా? సరే. నువ్వు ప్రియాకి కాల్ చేసావా? తనకి మెసేజ్ చేశాను. ఏదో ముఖ్యమైన పనుంది, నేను రాలేనని చెప్పింది. తను రిలేషన్షిప్ లో ఉందా? నాకు అనుమానం వస్తుంది. అవకాశమే లేదు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము కాబట్టి రిలేషన్షిప్ లో ఉంటే ఖచ్చితంగా చెప్తుంది. అది ప్రియానే కదా? ముఖ్యమైన పనుంది, రాత్రి ఇంటికి రానని చెప్పింది. ఈ అబ్బాయితోనే తిరుగుతున్నట్టుంది. తను ఎందుకు ఇలా చేస్తోంది? త్వరగా రా. ఏయ్! సార్, నన్ను క్షమించండి. ఇప్పుడే తీసేస్తాను. ఏంటిది? అది ఒక విగ్గు. దిగులు పడుకు. నీకు బట్టతలు ఉందని ఎవరికి చెప్పను, అందుకే ఈ విగ్ని పెట్టుకున్నా. హ్మ్? అలాంటిదే లేదు. వదిలేయండి, నా మాట వింటారా ఏంటి? నువ్వు ఈ ప్రాజెక్ట్ గురించి దిగులు పడకు. నువ్వు ఈరోజు త్వరగా ఇంటికి వెళ్ళు, రెస్ట్ తీసుకో. హ్మ్? మనోజ్, మీరింటికి ఎప్పుడొస్తారు? మీకోసం ఒక ఫీస్ట్ రెడీ చేసి వెయిట్ చేస్తున్నాను. నాకింకా పని పూర్తి కాలేదు, ఇంటికి రావడానికి లేట్ అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నాతో పాటు లేకపోతే ఎలాగా? నేను ఇంటికి కొత్త కదా, నాతో టైం స్పెండ్ చేయండి. సరే. అందరూ వినండి, ఈ రోజుకి ఇది చాలు, మిగతాది రేపు చూసుకుందాం. సార్, సడన్ గా ఏమైంది మీకు? ప్రేయస్ గుర్తొచ్చిందా ఏంటి? అవును, నేను ప్రేమిస్తున్నాను. ఏంటి, ప్రేమిస్తున్నారా? మరి నేను థర్డ్ పార్టీ అయ్యానా? లేదు, నేను అక్కడున్నానన్న విషయం ఆయనకి తెలియకూడదు. నాకు డౌట్. మన టీంలో అమ్మాయిలంటూ ఉన్నది మీరు ఒక్కళ్ళే. ఒక అమ్మాయికి ఏ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది, మీరేం చెప్తారో నేను కూడా అదే తీసుకెళ్తాను. నాకు కూడా సరిగా తెలీదు. అమ్మాయిలకి ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా. నాకు ఈ ఫ్లవర్స్ గురించి అంతగా తెలీదు. ఒక మంచి బొకే కొని నైట్ నా ఇంటికి తీసుకురా. హా? నేనా? నేనా? ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం నన్ను ఫ్లవర్స్ కొనమంటున్నారు. నిజంగానే ప్రేమిస్తున్నారేమో.
కాస్త త్వరగా చేయండి. పని పూర్తవగానే వెళ్ళిపోండి. నేను నా హస్బెండ్ ఒంటరిగా ఉండేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఇకపై నా మీద చీప్ అయిన షాంపూ స్మెల్ ఎప్పుడు కొట్టదు. ఈ ఫ్రేగ్రెన్స్ చాలా స్వీట్ గా ఉంది. ఖచ్చితంగా ఆయన మనసు గెలుచుకుంటాను. ఆ, మనోజ్ వచ్చేసారా? తన కర్లీ హెయిర్ సెంట్ అంతా మారిపోయింది, వేరే మనిషిలా కనిపిస్తుంది. మనోజ్ ఏమైంది? ఎందుకు దూరంగా వెళ్తున్నారు? మిమ్మల్ని అప్సెట్ చేశానా? మనోజ్ ఏమైంది? ఏమిటని అడుగుతున్నానుగా. మనోజ్ మీకేం కాలేదుగా? దగ్గరికి రావద్దు. నువ్వు దగ్గరికి వస్తే నాకు తుమ్ములు వస్తున్నాయి. మనోజ్ మీకు మీకు నేనంటే ఇష్టం లేదా? నేను ఎవరది? ఎవరది? నేను తలుపు తెరుస్తాను, నువ్వు అక్కడే ఉండు. ఈయన ఎవరి కోసం వెళ్తున్నారు? పూజానా? తనెందుకు అలాంటి డ్రెస్ వేసుకుంది? సార్ ఇదిగోండి మీరు అడిగిన ఫ్లవర్స్. సార్ మీకేమైంది? ఏంటి? మీకు రక్తం వస్తోంది. రక్తమా? సార్ 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 లేవండి. ఈయనకి ఏమైనా పెద్ద జబ్బుందా ఏంటి? లోపల ఎవరైనా ఉన్నారా? మనోజ్ సార్ కళ్ళు తిరిగి పడిపోయారు, ఎవరైనా రండి. అవకాశమే లేదు. తనుండగా నేను వెళ్ళలేను. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కరు కూడా లేరా? ఈయనేంటి ఇంత బరువుగా ఉన్నారు? ఎంత ధైర్యం తనకి! ఇక్కడికి వచ్చాయని పడేయాలని చూస్తోంది. ఇక నిన్ను నేను గెలవనివ్వనే. ఇది పెద్ద విషయం కాదు. మీరు కొంచెం ఎక్కువగా తుమ్మారు, అందువల్ల కొంచెం బ్లడ్ వచ్చింది. నాకు ఏ సమస్య లేదని చెప్తున్నా కదా. కానీ సార్ మీకు రక్తం వచ్చింది కాబట్టి కదా కళ్ళు తిరిగి పడిపోయారు. డాక్టర్ ఇంకోసారి ఆయన్ని బాగా చెక్ చేయండి. ఆయనకి ఒంట్లో బాగా కళ్ళు తిరగలా, రక్తం చూసి కళ్ళు తిరిగిని. కాసేపు రెస్ట్ తీసుకుంటే చాలు, సరైపోతుంది. ఆ, అంటే రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? ఆ, ఏ, చూడకండి, నేను దీన్ని వెంటనే క్లీన్ చేస్తాను. సార్, పేపర్ వర్క్ అంతా పూర్తయింది సార్. ఇప్పుడు మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. సార్ ఇప్పుడంతా ఓకే అంటే నేను బయలుదేరుతాను. అసలు తన సమస్య ఏమిటి? తను బుక్ మీద ఎందుకునే లిప్స్టిక్ వేసుకుంది? నాకు అర్థం కావడం లేదు. మనోజ్ నన్ను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళారు? నేను చాలా భయపడిపోయాను తెలుసా? నిన్న రాత్రికి ఇప్పటికి చాలా మారింది, వాసన కూడా మారిపోయింది. భయపడకు. పూజ ఇంకా ఇతనికి నిజం చెప్పలేదనుకుంటాను. మనోజ్ ఎవరు మిమ్మల్ని కలవడానికి వచ్చారు? పూజ. పూజ మిమ్మల్ని కలవడానికి వచ్చిందా? మీరెందుకు నాకు చెప్పలేదు? మేమిద్దరం రూమ్మేట్స్ గా ఉండేవాళ్ళం, కానీ తను మాత్రం నన్ను చీప్ గా చూసేది. నేను తను మంచి ఫ్రెండ్ గానే అనుకునేదాన్ని. మీరేమనుకుంటున్నారు? తను మంచి పిల్ల అనుకుంటున్నారా? మీ ఉద్దేశం ఏంటి? తన గురించి చెప్పాలంటే తను చాలా మంచి అమ్మాయి. తన పర్సనాలిటీ బాగుంది, వర్క్ యాటిట్యూడ్ చాలా బాగుంది, ప్రొఫెషనల్ అయిన అమ్మాయి. తను బాగా కష్టపడుతుంది, కానీ కొంతమంది హెల్ప్ చేయడం వల్లే తన కంపెనీలోకి రాగలిగింది. బర్త్ కంట్రోల్ పిల్స్ కూడా యూజ్ చేస్తుంది. హే మనోజ్, దీని గురించి మీరు ఆలోచించొద్దు. తను ఈ ఉద్యోగం కోసం చాలా ఎఫర్ట్ వేస్తుంటుంది. దాన్ని ఉద్యోగం నుంచి తీసేయొద్దు.
నేను తనని పని నుంచి తీసే. నిజంగానా? ఏమంటున్నారు? ఉద్యోగం నుంచి తీసేరా? నీ మాటల్ని వింటుంటే నేను తనని పని నుంచి తీసేయాలంటున్నావా? అదంతా ఏం లేదు, నేను అలా అనలేదే. నా ఉద్దేశం ఏమిటంటే మీరు తన్ని తప్పుగా అనుకోకూడదని అలా అన్నాను. ఇలా చూడు, నువ్వు ఇంతకు ముందు ఇలా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు. పరాయి వాళ్ళ నిజ నిజాలేంటో తెలియకుండా మన వాళ్ళని జడ్జ్ చేయడం తప్పు. కానీ తను మీకోసం రోజెస్ తీసుకురావడం నేను చూశానే. నేను నీకోసమే తెమ్మన్నాను. నాకు వాటి గురించి తెలియకపోవడం వల్ల తనని తీసుకురమ్మన్నా. ఓ, ఏమంటున్నారు? నా కోసం తెమ్మన్నారా? మనోజ్, నన్ను క్షమించండి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మనోజ్, ఆల్రెడీ లేట్ అయింది, ఇంకా ఎందుకు ఇక్కడే ఉన్నారు? మనం కావాలంటే ఆ రోజు జరిగినట్టుగా. మనోజ్, ఆల్రెడీ లేట్ అయింది. తను హఠాత్తుగా ఎందుకు నా మీద ఎంత ప్రేమ చూపిస్తుందో తెలియడం లేదు. మనం కావాలంటే ఆ రోజు జరిగినట్టుగా. నేను టైర్డ్గా ఉన్నాను. నేను ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. మనోజ్కి తనపై కోపం ఏం లేదు. ఇది ఇలాగే వదిలేస్తే కరెక్ట్గా ఉండదు. ఏదైనా గేమ్ ఆడి దాన్ని క్లోజ్ చేయాలి. ప్రియా, ఆ, హఠాత్తుగా నన్ను ఎందుకు ఇలాంటి చోటికి రమ్మన్నావు? ఒక మంచి విషయం గురించి నీతో మాట్లాడడానికి పిలిచాను. పూజ, నీకు 23 ఏళ్ళు వచ్చాయి. నువ్వు ఇలాగే సింగిల్గా ఉండిపోలేవు. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏంటి, బాయ్ ఫ్రెండా? అవును, నీ గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. నువ్వు ఒక అమ్మాయివి, నీకు పెళ్ళవ్వాలి కదా. చేసుకోవాల్సిన టైంలో పెళ్లి చేసుకోకపోతే ఆ తర్వాత నీకు అసలు పెళ్ళే కాదు. అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలని ఎవరన్నారు? నువ్వు ఈ కాలంలో పెరిగిన అమ్మాయివే కదా. నువ్వు ముందు నీ గురించి ఆలోచించాలి. సరే గాని ప్రియా, నువ్వెవరినైనా డేట్ చేస్తున్నావా? మనం ఇద్దరం మంచి ఫ్రెండ్సే కదా. నువ్వెందుకని నాతో చెప్పలేదు? నేను హలో, ఎలా ఉన్నారు? ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పిన అమ్మాయి తినేనా? అవునవును, ఇతనే. వచ్చి కూర్చో. పూజ, నేను చెప్పిన బాయ్ ఫ్రెండ్ ఇతనే. ఎలా ఉన్నాడు? ప్రియా, నువ్వు సీరియస్ గానే చెప్తున్నావా? మ్మ్. అమ్మాయి బానే ఉంది, కానీ డ్రెస్ చాలా సింపుల్ గా ప్లెయిన్ గా ఉంది. నువ్వెందుకు చూపుతో అంచనా వేస్తున్నావు? తన బాడీ చాలా షేప్ గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా సూపర్ గా ఉంటుంది. ప్రియా, ఏం మాట్లాడుతున్నాను? అంతా నీ మంచికే చెప్తున్నాను. నువ్వేంటి సింగిల్ గానే ఉండిపోతావా? ఈ జీవితం ఎంజాయ్ చేయడానికి దొరికిన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ఏంటి, కరెక్టేనా? ఇలా చూడు, డేట్ చేయాలా వద్దా అన్నది నా పర్సనల్. నువ్వు నన్ను ఫోర్స్ చేయలేవు. ఇది చాలా టూ మచ్ ప్రియా. ఏ ఆగు. ఏంటి ఇలా కోపడుతున్నావు? నేను అంతగా ఏం తప్పు చేశాను? జస్ట్ జోక్ చేశానంతే. మీరు ఫ్రెండ్స్ గా కూడా ఉండొచ్చుగా. సరే, రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏ ఏ, ఇలాంటి అమ్మాయిలంతా చాలా ఒబీడియంట్ గా ఉంటారు కదా. చివరికి దేనికి పనికిరాని వాడిని చూసి పెళ్లి చేసుకుంటారు. అదంతా వద్దు, నాతో రా. మర్యాదగా ప్రవర్తించు. నీకేది మంచిదని కూడా తెలియట్లేదు. నీకు అసలు బుద్ధి లేదా? నీకంతా అర్థమయ్యేలా చేస్తాను, చూడు. వదలు. మనోజ్ సార్, నీకేమైంది? ప్రెసిడెంట్ సార్, ప్లీజ్ నన్ను కాపాడండి. డార్లింగ్, ఎందుకు బయటకు వచ్చావు నువ్వు? ఏంటి డార్లింగ్? తను నా హస్బెండ్ కాదు. తనెవరో కూడా నాకు తెలియదు. తను నువ్వు హస్బెండ్ కాదని చెప్తుంది. వాడు భార్య లేకుండా ఎలా వెళ్తాడు? తన పేరు పూజ. తనకి 23 ఏళ్ళు వయసే అవుతుంది. ఆర్ఫనేజ్ లోనే పెరిగింది. ఇప్పుడు మనోజ్ గ్రూప్ లో పనిచేస్తుంది. బాస్ కి అసిస్టెంట్ గా పనిచేస్తుంది. నేను చెప్పిందంతా కరెక్టే కదా? ఇవన్నీ నీకెలా తెలుసు? నీ పర్సనల్ ఫోటో అంతా నా దగ్గర ఉంది. నువ్వు వైఫ్ కాకపోతే నాకెలా తెలుస్తుంది? మరి ఇవన్నీ నా దగ్గర ఎందుకు ఉంటాయి? ఎన్ని ఫోటోస్ ఉన్నాయో నువ్వే చూడు. నాకు తెలీదు. అతనెవరో కూడా తెలీదు. కావాలని చేస్తున్నాడు. నువ్వెవరో నాకు తెలీదు. పూజ, అందంగా ఒకరిని చూస్తుంటే నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? మొగుడిని కూడా చూడకుండా ఇలా చేస్తున్నావే నువ్వు నువ్వు. ఎవరికో తెలియదని చెప్తున్నాను కదా. నాతో కలిసి జీవించి నన్నే ఎవరిని అడుగుతున్నావా నువ్వు? నా జీవితంలో నువ్వెవరు అసలు అడ్డుగా వస్తున్నావు? నాకు పెళ్ళయింది. ఇప్పుడు తన నీ భార్య కాదని ముఖ్యం కాదు. తన నీతో ఉండాలో లేదో అది పూర్తిగా తన నిర్ణయం. ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. నేను హ్యాండిల్ చేసుకుంటాను, సరేనా? ఆగు, నిన్ను వెళ్ళమని నేను చెప్పలేదుగా. అందమైన అబ్బాయి ప్రశాంతమైన జీవితం జీవించకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? తను నా ఎంప్లాయీ. తనకేం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం నా బాధ్యత. నేనున్నాను కదా, నీకు ఏ ఆటంకం రానివ్వు.
అనవసరంగా నా దగ్గరికి వచ్చి గొడవ పడుతున్నావు నువ్వు. సార్ జాగ్రత్త. జాగ్రత్త. నీకే కాలేదుగా. నాకు రక్తం వస్తోందనుకుంటున్నాను. మీరు చూడకండి, లేదా కళ్ళు తిరిగి పడిపోతారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను హాస్పిటల్ తీసుకొస్తాను. మనోజ్ సార్, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఇందులో ఏముంది? నీ ముఖం, నీకే సమస్య లేదు, నీకు ఎలర్జీ లేదు, హెయిర్ లాస్ కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకు నీ అంత అసహ్యంగా తయారవుతున్నావు? అది ఏంటంటే, నేను నా పర్సనల్ లైఫ్ని వర్క్ లైఫ్ని విడివిడిగా ఉంచాలని ఇలా చేశానని చెప్తే మీరు నమ్ముతారా? పర్సనల్ లైఫ్ మన కంపెనీలో సోషల్ లైఫ్ ఇంకా పర్సనల్ లైఫ్ని అలా విడివిడిగా చూడం. కాబట్టి మిగతా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా నువ్వే చూసుకోవాలి. ఏమంటున్నారు? అసలే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నువ్వు ఇలాగే పీకల దాకా తాగుతూ ఉంటే తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని నేను ఎప్పుడు అన్నాను? అయితే వచ్చిన అతను ఎవరు? నీ రిలేషన్షిప్ కి సంబంధించినంత వరకు నువ్వు చాలా కేర్లెస్ గా ఉన్నావు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతోందా? నా జీవితంలో నేను ఇప్పటి వరకు ఒకరినే ఇష్టపడ్డాను. నీ పర్సనల్ లైఫ్ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఏంటి ఇలా ఉన్నారు? అనవసరంగా మాట్లాడుతున్నారు. హలో ప్రియా, ఎవరు నువ్వు? మనోజ్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను పూజ మాట్లాడుతున్నాను. పూజ, అసలేం జరుగుతుంది? నేను మనోజ్ నంబర్కే కదా కాల్ చేశాను. ఒకవేళ తప్పుగా డయల్ చేశానా? లేదే, కరెక్ట్ నంబరే. మరెందుకు ఆయనకు కాల్ చేస్తే ఇది ఫోన్ తీస్తుంది? ఇద్దరు ఒకే చోట ఏం చేస్తున్నారు? ఇలా చూడు, అది నా ఫోన్.